కంచి పరమాచార్య గారి యొక్క పక్కన కూర్చొని మీరు ఆయన చెప్పే ప్రసంగం వినడమో ఆయనతో మీరు తర్కం చేయడం అన్నమాట. గురుగారండి మీరు ఇది చెప్పారండి, దీన్ని ఇలాగో చెప్పొచ్చు కదా, అలాగో చెప్పొచ్చు కదా అని అనడం అనమాట. చూడండి ఆ స్థాయి ఎవరికైనా వస్తుందా? అది వైకుంఠంలో ఉన్నామంటే విష్ణుమూర్తి అంటే ఆయన సృష్టికారకుడు, అంటే జరుపుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి అర్థమవడానికి చెప్తాను. మన సైకిల్ స్వామిలో ఉన్నామనుకోండి, మా సుజాతమ్మ గారు పాపం మా మణి అమ్మకు బాగా స్నేహితురాలు అనుకుందాము. మనం ఈరోజు 1000 మందికి వండుతున్నాం, రేపు ఎంత వేసి వండుదామే అలా అడుగుతూ ఉంటారు కదా. అంటే అలా అక్కడ విష్ణువుతో వాడిని ఒకటి పుట్టిద్దాము, వాడిని ఎలా పరిపాలించాలి, వాడి జీవనం ఎలా చూడాలి, లేకపోతే పలానా ఊరికి ఎలా భాగ్యం ఇవ్వాలి, ఇవన్నీ అక్కడ విష్ణువుతో స్థితి సంబంధమైనటువంటి చర్చలలో భాగంగా ఉంటాం మనం. ఇది అనమాట గంగామాత యందు తిథి వార నక్షత్రములు సంకల్పాలు లేకుండా, అంటే మాకు అవన్నీ తెలియదండి, మేమేమో బ్రాహ్మణం కాదు, మాకేమో సంకల్పాలు తెలియదు, నక్షత్రం వారాలు అవన్నీ తెలియదు అంటే గంగామాత యందు తిథి వార నక్షత్రము సంకల్పము లేకుండా స్నానము చేసినా మీ పాపములన్నీ కడగబడతాయి. ఎటు వచ్చేప్పటికీ కూడా గంగలో చేస్తున్నదేమిటి? పాపాలు పోవడం. కాశీయందు ఉంటూ గంగామాతను సేవింపని మహాపండితులు కూడా మరు జన్మలో మూర్ఖుడిగా పుట్టాలి. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఒకవేళ కాశీలో కొంతమంది మాటలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అసలు ఒక్క మాట కూడా రావట్లేదు అనుకోండి, మీరు ఇక్కడ వెంటనే ఒక నమస్కారం పెట్టండి వాళ్ళకి. వీళ్ళు గత జన్మలో కాశీలో ఉన్నారు, వీళ్ళు ఈశ్వరుడిని గంగమ్మని సేవించలేదు, ఆ దోష ఫలితంగా ఇప్పుడు మాట్లాడే వ్యవస్థ లేకుండా ఈశ్వరుడు కొంతకాలం అలా ఉంచాడు. ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, ఇప్పుడు ఒక మహా గొప్ప పండితుడు ఉన్నాడు, ఆ పండితుడి కింద ఒక మంచి ఆయన సాధకుడు ఉన్నాడు, వాడు ఏదో చిన్న పొరపాటు చేశాడు, అరే రేపంతా నువ్వు నాతో మాట్లాడదు అని ఒక శిక్ష వేస్తామా లేదా వాడికి? అంటే అప్పుడు వాడు అయ్యో ఒక్కరోజు నేను గురువుగారితో మాట్లాడలేకుండా పోయాని అని వాడు అలా నిలబడుకుంటాడు. అంటే మనకి వాడి జీవితం కనబడుతుంది, అలా మూర్ఖంగా ఉన్నాడు, మాట రాకుండా ఉన్నాడంటే గత జన్మలో మహాపండితుడు. మళ్ళా ఇక్కడ పట్టుకోవాలి, మీరు కాశీలో ఎవరిని ఇలా చూడకూడదు. అంటే ప్రతి దానికి వెనక ఇందాక నేను చెప్పినట్టు వాడికి లక్షల జన్మల పుణ్యం ఉంది. కాశీలో ఉన్నాడంటే మీరు చెప్పినట్టు ఇక్కడ 2 కాళ్ళు లేని వాడు దేక్కుంటూ పోతున్నాడు అనుకోండి, వీడికి కొన్ని కోట్ల జన్మ పుణ్యం ఉంది వీడి దగ్గర. లేదు, వీడు ఏదో జన్మలో మహారాజు అయ్యి ఎవరినో కాలుతో కొట్టుంటాడు, లేదు వీడు స్వర్గములో ఏదో ఇలా చేసి వచ్చాడు, అంటే వీడికి కొన్ని రోజుల్లో ఈశ్వరుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అని మీరు అలాంటి వాళ్ళని చూస్తూ అనుకోండి, వాళ్ళందరికన్నా ముందు మనకి ఇచ్చేస్తారు. ఇచ్చేదంటే అనగానే ఈశ్వరుడు మీకు స్నేహితులై కూర్చుంటాడు. ఈశ్వరుడు మీ పక్కన కూర్చొని ఆయన ఎప్పుడు, ఎందుకంటే అమ్మవారు ఆవిడ ఏదో ధ్యానంలో ఏదో పనిలో ఉంటుంది, ఈశ్వరుడు మీరు కాశీలో మీరు పట్టుకోగలిగితే ఈశ్వరుడు మీ పక్కన కూర్చొని మీకు ఎన్నో రహస్యాలు మాట్లాడుతాడు ఆయన. ఎందుకంటే ఇది ఉంటుంది అన్నమాట, అంటే మౌనంతోనే ఇక మాట్లాడతారు. గంగాదేవి విగ్రహ ప్రతిష్టకు మరియు ఒకవేళ గంగాదేవి పునః మందిరాలు ఏమన్నా ఉన్నట్లయితే, అలా ఎవరన్నా చేసినట్లయితే వారు సర్వభోగములు అనుభవించి గంగాలోకమందు ఉంటారట. అంటే చూడండి, గంగకు కూడా ఒక లోకం ఉంది, మనం చెప్పుకోలేదు, అర్థమైందా? అంటే ఎవరు కాశీలో కానీ గంగామాత విగ్రహానికి సహాయం చేసినా లేదా గంగామాత యొక్క మందిరాలు ఏదైనా పాడై ఉంటే మీరు వాటిని పునరుద్ధరించినా లేదా మందిరం కట్టి మేము చేయగలం అనుకుని చేసినా, అలాంటి వాళ్ళు గంగాలోకంలో, అంటే దాని అర్థం ఏంటంటే అమృతం కంటే గొప్ప అమృత తరంగం ఆవిడ అక్కడ ఉంటారు. ఇదే అనమాట గంగా మహిమ. వినిపించిన వారికి, ఒకవేళ ఎవరైనా గంగా మహిమతో చెప్తున్నాను అనుకోండి, వినిపించిన వారికి విన్నవారు తన వద్ద ఉన్నటువంటి ధర్మ సంపాదనతో ఏదన్నా కానీ ఇచ్చి సంతోష పెడితే అలాంటి వారికి కూడా గంగా స్నాన ఫలితం వస్తుందట. అంటే మనకి మణికర్ణిక దగ్గర రోజు అక్కడ సంకల్పం చేసి స్నానం చేస్తాము, అక్కడ క్షమించాలి. చాలా మంది ఆయన సంకల్పం చెప్పి ఇక్కడ మణికర్ణిక స్నానం చేయండి అమ్మా అంటాడు, ఆయన అంతా చేసేసుకొని మీరు వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏదైనా దక్షిణ ఇచ్చిపోండమ్మా అంటాడు. పాపం
అక్కడ 200 మందిని చూస్తూ ఉంటాను. 200 మంది స్నానం చేస్తారు. ఆయనకి దక్షిణ 100 మంది కూడా మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఆయన మళ్ళీ అప్పుడు చెప్తాడు, మీరు ఎవరెవరైతే నాకు దక్షిణ ఇవ్వకుండా పోతారో మీరు మా ఇంట్లో గోవులుగా పుడతారు అని చెప్తాడు. క్షమించాలి, కాశీలో మీకు కనబడుతున్న ఆవులన్నీ ఇక్కడ ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకు సంకల్పం అనంతరము దక్షిణ ఇవ్వకుండా పోయిన వాళ్ళే గోవులు. అర్థమవుతుందా? ఇవన్నీ రహస్యాలు మీ కంటికి కనబడుతున్న దాన్ని ఇవన్నీ మీరు పట్టుకున్నారనుకోండి, పరమాత్మ మీకు ఎంత ఆనందము, ఎన్ని రహస్యాలు చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఎన్ని పట్టుకోవాలి అంటే పితృలు అనగా పితృదేవతలు 100వ శ్లోకం చెప్తున్నాడు. పితృలు అనగా పితృదేవతలు ఉద్దేశించి, అంటే అయ్యా మేము గంగ ఇందాక చెప్పాను, ఎవరు గంగలో వెళ్ళి స్నానం చేస్తారా అని మీ వంశంలో చనిపోయిన వాళ్ళందరూ అక్కడ తపస్సు చేస్తుంటారు. ఏదో మనకు తెలిసింది కాశీ వచ్చాము, అలా వచ్చిన వాళ్ళు గంగని వచ్చి ఆ గంగలో నిన్న మల్లేశ్వరమ్మ గారు అడిగారు